We are back with the cell health expert. సో ఇది దీనివల్ల సార్ మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కదా ఒమేగా బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, బోన్ హెల్త్. ఇది సెల్ బి ఫిట్. B12 డెఫిషియన్సీ కూడా ఇవాళ ఎక్కువ మందిలో ఉంటుంది. ఇంజక్షన్లు చేయించేసుకుంటున్నారు. అవసరం లేకుండా రోజు ఒక్క క్యాప్సూల్ సెల్ బి ఫిట్ వేసుకుంటే టోటల్ బి కాంప్లెక్స్ మొత్తం మీ బాడీలో వచ్చేస్తుంది. HCA 60 వృక్షామ్ల అనే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాప్సూల్. సో ఇది వెయిట్ లాస్ కోసం డైట్ లో ఇవి కూడా ఈ సప్లిమెంట్ కూడా వాడండి అని చెప్పడం కోసం తీసుకొచ్చాం. ZL histidine. What is it related to? Histidine is good for skin health. When you have any allergies to the skin or rashes ఏమైనా వచ్చినా, quercetin అనే సెనోలైటిక్ కాంపౌండ్ ఉంటుంది, హిస్టిడిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. న్యాచురల్ హెర్బల్ ఫైటోజోమల్ సప్లిమెంట్ గా దాన్ని మేము అందిస్తున్నాం. అందరికీ వెల్కమ్ టు సెల్ హెల్త్ సిరీస్. నమస్తే, నా పేరు స్వప్న. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ద సెల్ హెల్త్ ఎక్స్పర్ట్. సెల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థాపకులు, న్యాచురోపతి ఫిజిషియన్ గా మనందరికీ సుపరిచితులు డాక్టర్ చింతా రవికుమార్ గారు ఇస్ హియర్ విత్ us. లయన్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. వెల్కమ్ సార్ టు. ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? యా, గుడ్. కొంతమంది కామెంట్స్ లో అడిగిన ప్రశ్నలకి మిమ్మల్ని అడగబోతున్నాను. బయో అవైలబిలిటీ ఉండే సప్లిమెంట్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, ఎంత ఖర్చు పెట్టాలా అని అడుగుతున్నారు. దీని ఇంపార్టెన్స్ చెప్పండి సార్. అసలు యాక్చువల్లీ సప్లిమెంట్స్ మినిమం required supplements ఎందుకు, as I already told you in the last episodes, cell malfunction is the reason for any infection in the body, any inflammation. మీకు అది ఎంతసేపు ఊతపోతం ఇన్ఫ్లమేషన్ అంటున్నారు కాబట్టి let me use any inflammation reason is cell malfunction. Cell why it is malfunctioning, as I told you, because of deficiency and toxicity. ఇందాక మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు టూ మచ్ ఆఫ్ తినకూడని విష పదార్థాలు మితిమీరి తినటం, అందవలసిన పోషకాలు అందకపోవటం. సో దీన్ని బ్యాలెన్స్ చేయటమే సెల్ హెల్త్ లక్ష్యం. సో అందుకు వీ హ్యావ్ ఎన్ ఎసెన్షియల్ కిట్ అని తయారు చేస్తాం. విటమిన్స్ డెఫిషియన్సీ ఉంది, మినరల్ డెఫిషియన్సీ ఉంది, ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంది. వీటిని అడ్రస్ చేస్తూ ఎసెన్షియల్ కిట్ లో గట్ హెల్త్ ని అడ్రస్ చేస్తూ ఒక ఎసెన్షియల్ కిట్, ఒక 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్, దాంట్లో మినరల్ డెఫిషియన్సీకి, ఎంజైమ్ డెఫిషియన్సీకి, విటమిన్ డెఫిషియన్సీకి ఒక కొబ్బరి నూనె, క్యాప్రిలిక్ మోనోలారిక్ చెప్పే కదా MCTs ఉన్నాయని, ఆ MCTs అందాలి కనీసం పొద్దున 10 గ్రాములు, సాయంత్రం 10 గ్రాములు. వీటిని బేస్ చేసుకుని నేను ఒక ఎసెన్షియల్ కిట్ 6,000-7,000 అవుతుంది. దీని మించి మీరు ఇంకేం ఖర్చు పెట్టక్కర్లా, నెలంతా వస్తుంది. దీంతో పాటు మీరు చెప్పే ఆహార నియమాలు పాటించండి. క్రానిక్ ప్రాబ్లమ్, ఎక్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖర్చు కొద్దిగా ఎక్కువ అవుతుంది, కానీ జనరల్ వెల్బీయింగ్ ఆర్ వెల్నెస్ కోసం, చిన్న ఇల్నెస్ తో ఉంటే దాన్ని వెల్నెస్ గా మార్చడం కోసం ఎసెన్షియల్ కిట్ ఇస్ ఇనఫ్. yes, okay, that's great to know అండి. యాక్చువల్లీ ఏమేమి ఉంటాయి సార్ ఇందులో? ఒకటి విటమిన్, మల్టీవిటమిన్ ఉంటుంది, D3K2 కాంబినేషన్ లో ఉంటుంది, మల్టీ ఎంజైమ్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ ఉంటాయి, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, గట్ క్లీన్ కిట్ ఉంటుంది. ఇవి 8 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది సార్, ఒక 1 month వాడి చూడాలి, చూస్తే తెలుస్తుంది నాకు లోపల డిఫరెన్స్ ఎలా ఉంటుందని చెప్పి, హౌ ఐ ఫీల్ అని. మీరు వాడి చూసి మీరు గనక నేను వాడితే ఈ రిజల్ట్ వచ్చిందని చెప్తే ప్రపంచానికి చాలా ఉపయోగపడుతుందమ్మా. మీరు ఖచ్చితంగా చేయండి, నేను మీకు గిఫ్ట్ గా పంపిస్తాను. అయ్యో భలేవారు సార్. నో ఇట్స్ అ ప్రివిలేజ్ టు బైట్ సార్, బికాస్ మీరు అన్నట్టు ఇవాళ మెడికల్ షాప్కి వెళ్ళి మామూలు ఒక మల్టీవిటమిన్ కొంటే కూడా గుడ్ క్వాలిటీ వన్, ఇప్పుడు మనం US నుంచి తెప్పించుకుంటామని బోస్ట్ఫుల్ గా చెప్తాం, ఒక 3-4 వేలు మినిమం అవుతుంది ఒక బాటిల్ ఆఫ్ మల్టీవిటమిన్స్. 4,000-4,500 నేను చూసాను, విచ్ హాస్ వైటమిన్ C అవి ఇవి ఉన్నవన్నీ కూడా. సో దాని బదులు మీరు ఇచ్చే ఇన్ని మెడిసిన్స్, ఇన్ని ఫంక్షనల్ మెడిసిన్స్ ఒక కిట్ లో ఇవ్వడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆలోచించక్కర్లేదు మనకి ఏది అవసరం ఫస్ట్. అసలు అవును, అన్ని మేమే ఆలోచించి పెడతాం మీకోసం. అంతే. బయో అవైలబిలిటీ అన్నారు ఇందాక. ఎస్, సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ బయో అవైలబిలిటీ ఈజ్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ సప్లిమెంట్స్. అందుకే సప్లిమెంట్స్ మీద చిన్న చూపు ఉండేది. నౌ సెల్ హెల్త్ క్లినిక్ లో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టుడే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ సప్లిమెంట్స్ బికాస్ వీ ఇంక్రీజ్డ్ ద బయో అవైలబిలిటీ, బికాస్ ఆఫ్ విచ్ కొద్దిగా కాస్ట్ పెరిగి ఉండొచ్చు. 400 బయట దొరికేది మా దగ్గర 500-550 ఉంటుంది. బికాస్ ద ప్రాసెస్ వీ గో త్రూ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఒమేగా-3 క్యాప్సూల్స్ ఉన్నాయి. ఇది ఒమేగా-3 క్యాప్సూల్స్ మనం మామూలుగా ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ ఇలాంటివి గతంలో వినున్నాం. ప్రపంచం అంతా మీకు చెప్పిందే అందరికి తెలుసు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఒమేగా క్యాప్సూల్స్ డబ్బాలు పంపుతారు పేరెంట్స్ కి, ఫ్యాషన్ అయిపోయింది. కరెక్ట్, అవును. ఇంత సీసాలు కాస్కో నుంచి కొంటారు. అవును. సాఫ్ట్ జెలిటిన్ క్యాప్సూల్స్, అవును. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, బేసిక్ కాడ్ లివర్ అన్నా ఫిష్ ఆయిలే కదా. అవునవును. కొద్దిగా ఎక్స్పర్ట్ బాగా నాకు తెలుసు దాని గురించి అన్నాడు, ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్ నుంచి తెస్తే ఇంకా మంచిది చెప్తారు. ఐ థింక్ 95% ఇదే ఫాలో అవుతారు. అండ్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ అంటే ఏంటి? నాన్ వెజిటేరియన్ వేస్ట్ నుంచి తయారు చేసిన క్యాప్సూల్, సాఫ్ట్ జెలటిన్ అంటే. ఒకసారి మీరు ఎప్పుడన్నా ఒక సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళండి, 3-4 కిలోమీటర్ల ముందు నుంచి గబ్బు కొడుతుంది. దాన్ని మీరు వాడుతున్నారంటే ఇట్స్ క్వైట్ అన్హెల్దీ. వై?
వరల్డ్ ఈస్ నాట్ వై ఫార్మాసిటికల్స్ డాక్టర్స్ ఆర్ నాట్ అడ్వైజింగ్ అగేన్స్ట్ ఇట్. సో అందులో ఏమి వైటమిన్స్ ఏమి ఉండవా సార్? అందులో ఆ వేస్ట్ అంటున్నారు కదా, అందులో దానిలో నాన్ వెజిటేరియన్ వేస్ట్, మళ్ళీ నేను వెజిటేరియన్ వేస్ట్ కూడా అంటున్నా. ఆ జెల్ తయారయ్యేది అలాగే, జెలటిన్ ఫ్రమ్ అవన్నీ ఉడకపెట్టి బాగా తీస్తారు అంతే కదా సార్? దాంట్లో ఫిష్ ఆయిల్ చేస్తున్నారు, కలిపి క్యాప్సూల్ చేస్తున్నారు. నేను ఎందుకు చెప్పానంటే ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్రొడక్ట్ ఐ ఫీల్, మేబీ రాంగ్, గమనించినంత వరకు అసలు ఫిష్ లోకి ఒమేగా ఎట్లా వస్తుంది. ఒమేగా 3 అంటే ఏంటి? EPA DHA అంటారు, ఇకోసా పెంటనాయిక్ యాసిడ్ అండ్ డొకోసా హెక్సనాయిక్ యాసిడ్. ఇవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ బ్రెయిన్, ఇట్స్ గుడ్ ఫర్ హార్ట్, ఇట్స్ గుడ్ ఫర్ బోన్స్. ఫిష్ లోకి అది ఎందుకు వస్తుంది? సముద్రంలో ఉన్న ఆల్గే తినటం వల్ల ఆ ఫిష్ లోకి కొద్దిపాటి ఒమేగా 3 వస్తుంది. అవును. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ నేను ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను దాంట్లో. సో వెజిటేరియన్ సోర్స్ అయితే దిస్ ఇస్ టోటలీ వెజిటేరియన్. HPMC మన వెజ్ క్యాప్సూల్ లో ఫిల్ చేసి ఆల్గే నుంచి తీసిన దాని వల్ల EPA DHA కూడా 3 times more దాన్ వాట్ యువర్ మీ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్లో ఉన్న దానికంటే ఎక్కువ ఉంటుంది. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే మన ఒమేగా 3 ఈజ్ వెగన్ అండ్ 3x EPA DHA. ఇట్లా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి సెల్ హెల్త్ లో ఇన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా మంచి విషయం చెప్పారు సార్. వెజిటేరియన్స్ కి ఇది చాలా గుడ్ న్యూస్ మీరు చెప్పేది. ఎందుకంటే వాల్నట్స్ నుంచి అక్కడ నుంచి కూడా ఒమేగా 3 వస్తాయి, నట్స్ నుంచి అని విన్నాము. వస్తాయి, ఇందాక చెప్పా కదా ఒమేగా రిచ్. నేను పిండే తయారు చేసి చపాతీ చేసుకోమంటున్నాను ఒమేగా 3 రిచ్ నుంచి. సో ఇది దీని వల్ల సార్ మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కదా ఒమేగా 3. బ్రెయిన్ హెల్త్, హార్ట్ హెల్త్, బోన్ హెల్త్ ఈ 3 ఇంప్రూవ్ అవుతాయి. రైట్. ఎక్కువ మోతాదులో క్రానిక్ సిచ్యువేషన్స్ లో మేము దాన్ని లిక్విడ్ గా కూడా ఇస్తాం. 5 ml తీసుకోండి అని, ఒమేగా సిరప్ అని. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా మంచిది. లాస్ట్ టైం మీకు సీబక్తాన్ చూపించాను. అదేం చేస్తుంది సార్? అది కూడా ఒమేగా 3, ఒమేగా 4, ఒమేగా 6, ఒమేగా 9 అన్ని ఉంటాయి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. బట్ కొన్ని సందర్భాల్లో వాడకూడదు. క్యాన్సర్ లాంటివి ఉన్నప్పుడు ఒమేగా 6 వస్తే దాని నుంచి ఫ్యూయల్ తీసుకుంటుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో అవాయిడ్ చేస్తాం. ఓకే, అర్థమైంది సార్. క్యాన్సర్ నుంచి ఆ క్యాన్సర్ సెల్స్ అని దాని నుంచి ఆహారం తీసుకుంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేస్తాం. ఇది సెల్ బీ ఫిట్. బీ ఫిట్ అంటాం కోసం బి కాంప్లెక్స్ పూర్తి B12 డెఫిషియన్సీ కూడా ఇవాళ ఎక్కువ మందిలో ఉంటుంది. ఇంజక్షన్లు చేయించేసుకుంటున్నారు. అవసరం లేకుండా రోజు ఒక్క క్యాప్సూల్ సెల్ బీ ఫిట్ వేసుకుంటే టోటల్ బి కాంప్లెక్స్ మొత్తం మీ బాడీలో వచ్చేస్తుంది. దీనివల్ల కూడా మెటాబాలిజం రెగ్యులేట్ అవుతుంది విన్నాను. అంతే కదమ్మా. న్యాచురల్ బి కాంప్లెక్స్ మీ సింథటిక్ చేసిన బయట మార్కెట్ లో దొరికే కాదు. దిస్ ఈస్ టోటలీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హెర్బ్స్. D3 ఆల్సో ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లిచిన్ అనే హెర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, నాట్ సింథటిక్ వాట్ ఈస్ అవైలబుల్ దేర్. అంటే సందర్భం కాదేమో కానీ D3 వాళ్ళ వారానికి 60,000 వాడమంటున్నారు. అవును, లేకపోతే టాక్సిక్ అయిపోతుంది అంటున్నారు. కరెక్ట్. మీ బయాలజికల్ రేంజ్ ఏమో 30 నుంచి 130 దాకా ఉండాలంటున్నారు. 60,000 వాడితే ఎప్పుడు వెళ్తుంది రేంజ్ కి? మరి మీరు బాగా ఒళ్ళు నొప్పులతో వెళ్తే 6 లక్షల IU ఇంజెక్షన్ చేస్తున్నారు, అప్పుడు టాక్సిక్ అవ్వదా? సో దట్ ఆ అపోహల్ని దూరం చేస్తానికి సెల్ హెల్త్ క్లినిక్ లో రోజు నేను 15,000 IU క్యాప్సూల్ దట్టు ఫ్రమ్ లిచిన్ అనే హర్బ్ ద్వారా ఇస్తాం. HCA 60 ఒక ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ ఉన్న వృక్షామ్ల పేరుని ఉంటారు. వృక్షామ్ల అనే దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాప్సూల్. మార్కెట్ లో ఉన్న అన్ని ఫ్యాట్ బర్నర్ లాగా నేను కూడా ఫ్యాట్ బర్నర్ తీసుకొచ్చాను అని అపవాదు కాదు. వృక్షామ్ల ఈజ్ వెరీ గుడ్ ఫర్ మెటబాలిక్ చేంజెస్. సో ఇది వెయిట్ లాస్ కోసం డైట్ లో ఇవి కూడా ఈ సప్లిమెంట్ కూడా వాడండి అని చెప్పడం కోసం తీసుకొచ్చాం. ఆపిల్ సైడర్ వినిగర్లు, పొద్దున్నే ఉసిరికాయ రసం తీసి మనం స్విగ్గీలో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇన్స్టామార్ట్ లో, వేడి నీళ్ళలో వేసి తాగడాలు ఇవన్నీ అక్కర్లేదు అయితే ఇది వేసుకుంటే. న్యాచురల్ గా చేసేది ఏదైనా మీరు చేసుకోండి, కానీ ఆపిల్ సిడర్ వెనిగర్ ఇవి మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఓహో, ఐ కెన్ సే వీటన్నిటికంటే బెటర్ పొద్దున్నే కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా తులసి వీటితో నీళ్ళలో మరిగించి వడగట్టిన తర్వాత ఒక 10 గ్రాముల కొబ్బరి నూనె దాంట్లో కలుపుకుని తాగండి. ఇంకా బెటర్. అన్నిటికంటే బెస్ట్ కదా. న్యాచురల్ గా మీ ఒంటిల్లే ఔషధాలయం అయిపోతాం కదా. యూ కెన్ డూ దాట్ నో. అది చాలా బాగుంది సార్, చాలా మందికి అది మోటివేటింగ్ కూడా. సార్ ఇప్పుడు నేను వరుస పెట్టి అడిగేస్తున్నాను అనుకోకండి, ZL హిస్టడిన్, వాట్ ఇస్ ఇట్ రిలేటెడ్ టు? హిస్టడిన్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్ హెల్త్. స్కిన్ హెల్త్ కి. ఓకే. అట్లా స్కిన్ హెల్త్ కి వెన్ యూ హ్యావ్ ఎనీ ఎలర్జీస్ టు ద స్కిన్ ఆర్ ర్యాషెస్ ఏమైనా వచ్చినా క్వర్సటిన్ అనే సెనోలైటిక్ కాంపౌండ్ ఉంటుంది, హిస్టడిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. క్వర్సటిన్ ని మేము సెనోలైట్ అని పెట్టాము బికాస్ ఇట్ ఈస్ సెనోలైటిక్, అంటే కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ఎఫెక్టివ్ గా ఉంటుంది కాబట్టి న్యాచురల్ హెర్బల్
ఫైటోజోమల్ సప్లిమెంట్ గా దాన్ని మేము అందిస్తున్నాం. లోపల నుంచి రిపేర్ చేస్తుంది. Yes. వెరీ నైస్ సార్, వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటాయి. ఐ థింక్ స్కిన్ కన్సర్న్స్ చాలా పెద్ద ఇష్యూ ఇవాళ. Yeah. చాలా మందికి హైపర్ పిగ్మెంటేషన్, చాలా మందికి సోరియాసిస్ రిలేటెడ్ అలర్జీస్, డర్మటైటిస్, ఇంకా రకరకాల వీటి ఫ్యామిలీలో ఉండేవన్నీ వచ్చేస్తున్నాయి. ఎగ్జిమా, Yeah. ఇన్ఫెంటైల్ ఎగ్జిమా, పిల్లలకి చంటి పిల్లలకి పుట్టినప్పుడు కూడా. సో వాటికి కూడా ఏంటి పరిష్కారం సెల్ హెల్త్ లో మాట్లాడదాం సార్. అలాగే బట్ ఎవ్రీథింగ్ బిగిన్స్ ఇన్ ద సెల్యులార్ లెవెల్లోనే మొదలవుతుంది. అండ్ అక్కడే మనం కరెక్ట్ చేస్తేనే దీర్ఘకాలిక రిజల్ట్స్ వస్తాయని మాత్రం ఇప్పుడు బాగా తేటతెల్లం అయిపోయింది. Yeah. డాక్టర్ చింతా రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.